నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందడుగు వేసి అభివృద్ధిని సాధించాలి. తణుకు సభలో ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాల్గొని జన్మభూమి రుణం తీర్చుకోవాలి. న్యూజిలాండ్ దేశంలో ఎన్ఆర్ఐలకు విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. 12న జరిగే ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు. ఈ నెల 26న జరిగే భారత రాజ్యాంగ దినోత్సవంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి. తణుకు సభలో విజ్ఞప్తి చేసిన సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మ. తణుకులో ఘనంగా న్యాయ సేవల దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన న్యాయమూర్తి రంజిత్ కుమార్. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాజమండ్రి జాబ్ మేళాలో పేర్కొన్న పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వెంట ఉన్న కుటుంబ సభ్యులు. ప్రతి పౌరునికి న్యాయం అందుబాటులో ఉండేలా నిర్మాణమైన భారత రాజ్యాంగం. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో వెల్లడించిన ఏఎస్పీ సూర్యచంద్రరావు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. గోవిందనామాలతో మార్మోగిన ప్రాంగణం. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెతలవాడ నాగరాణి సూచించారు. తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్పం 2025 పేరుతో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే ఈ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈరోజు చాలా మంచి మీ చెయ్యి ఎప్పుడు ఎలాగంటే సాయంత్రం వరకు మన ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటది కదా. కూడా నేను చేయించానండి పాలెంగిలో కూడా. ప్రజాసేవే లక్ష్యంగా తణుకు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ఆరుమిల్లి రాధాకృష్ణ గారికి వెన్నంటుండి యాక్చువల్లీ వారి యొక్క సక్సెస్కి ఫ్రంట్ ఎండ్ రాధాకృష్ణ గారు అయితే బ్యాక్ ఎండ్ మన తులసి గారు. వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ఇంతమంది టీం వర్క్, సతీష్ గారు, వారి యొక్క మిత్ర బృందం, వారి గురువులు, వారి సహచరులు, వీరందరికీ కూడా దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించాలని చెప్పేసి ఒక సిస్టమేటిక్ మేనర్లో వారికి మెడికల్ అవసరాల దగ్గర నుంచి లైవ్లీహుడ్స్ వరకు ప్రతిదాన్ని అటెండ్ అయ్యి వారికి ప్రాస్థెటిక్ లెగ్స్ ఇప్పించి అవసరమైన ఎయిడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వారి యొక్క టీం వర్క్ చూస్తుంటుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే దాతలకి మారు పేరు. అయితే డబ్బులు ఇచ్చేసేసి ఒక పని చేయండి అని చెప్పడం ఒక రకమైతే, ఇలాగ ముందుండి నేను అన్నీ కూడా చేస్తాను, చేసి చూపిస్తాను అనేది ఇప్పుడు సతీష్ గారు వారి మిత్ర బృందం చేస్తున్నది యువతకి విద్యార్థులకి కూడా ఒక ఆదర్శకరమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వామి వివేకానంద చెప్తారు, ఎవరైతే పరుల కోసం బతుకుతున్నారో వాళ్ళే నిజమైన మనుషులు, వాళ్ళదే నిజమైన జీవితం అని చెప్పేసి. ఎవరైతే వారి కోసం బతుకుతారో వాళ్ళు అసలు బతికున్నా కూడా చనిపోయినట్టు అని చెప్పేసి ఆశించకుండా కేవలం వారు కోల్పోయిన స్నేహితుల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ వారి యొక్క పేరు సమాజంలో చిరకాలం ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళలో చిరునవ్వులు చూడాలి, వారి కష్టాన్ని కొంతన్నా తగ్గించాలి అని చేస్తున్న వారు చేస్తున్న ఈ సేవలు అమోఘమైనవి, ఆదర్శవంతమైనవి. కాగా న్యూజిలాండ్లో పర్యటిస్తున్న తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ దివ్యాంగులకు తన వీడియో సందేశాన్ని పంపారు. అయితే ఆయన సతీమణి కృష్ణ తులసి సదస్సులో స్వయంగా పాల్గొని దివ్యాంగులకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. అనంతరం 100 మందికి మంజూరైన కృత్రిమ అవయవాలను అందజేశారు.
సంస్థ అధ్యక్షులు బొల్లా సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూజిలాండ్ దేశంలో ఆదివారం నిర్వహించిన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కృషిలో ఎన్ఆర్ఐలు కూడా పాల్గొని జన్మభూమి ప్రగతికి తోడ్పాటును అందించాలని ఆర్మిల్లి విజ్ఞప్తి చేశారు. రోజు వాళ్ళు అవహేళన చేశారు, శ్మశానంలాగా ఉంది అమరావతి అని. ఈరోజు అటువంటి అమరావతిని మరలా ఈరోజు ఎవరైతే ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు మరలా ఈరోజు వాటిని పునర్నిర్మాణం సాధించే విధంగా 55,000 కోట్ల రూపాయల పనుల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. రాబోయే ఎన్నికలకి అమరావతి నిర్మాణంలో మనకు ఏదైతే ఈరోజు సచివాలయం కానీ ఇతర అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాం. మరొక పక్క పోలవరం నిర్మాణం, గతంలో చంద్రబాబు నాయుడు గారు 70% పూర్తి చేసినటువంటి పోలవరం నిర్మాణాన్ని 6% కూడా పనులు చేయనటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు పోలవరం నిర్మాణాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తయి 2029 ఎన్నికలకు వెళ్తాం. పోలవరం నిర్మాణం పూర్తయితే అటు శ్రీకాకుళం నుంచి ఇటు కుప్పం వరకు అనంతపురం వరకు కూడా ఎక్కడా కూడా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది అనేది ఈరోజు మనందరం కూడా గమనించాలి. ఈరోజు దానికి అందరికీ కూడా కారణం ఒక బ్రాండ్ సిబిఎన్ అనే 3 అక్షరాలు ఈరోజు రాష్ట్రానికి మరలా భవిష్యత్ తరాలకి అందరికీ కూడా పెట్టుబడులు ఈరోజు ప్రవాహం వస్తుంది. మనం కూడా న్యూజిలాండ్లో చూసాం, చాలా మంది ఈరోజు రైతు వారి కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరందరూ కూడా అనేక విజయాలు సాధించి ఫైనాన్షియల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మీ మార్కులు క్రియేట్ చేసుకుని మీరందరూ కూడా ఈరోజు సగర్వంగా నిలబడ్డారంటే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉద్యమంలో పౌరులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు తణుకులో తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మంచి కార్యక్రమానికి సిపిఐ, సిపిఎంలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. మోహన్ రెడ్డి గారు పేదలకి నాణ్యమైన వైద్యం రూపాయి ఖర్చు లేకుండా అవ్వాలని ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి మన జిల్లాకు వచ్చేటప్పటికి పాలకొండలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి ఇక్కడున్న వారందరికీ కూడా అక్కడున్న ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి, చాలా సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా హార్ట్ ఆపరేషన్ చేసినా, కిడ్నీ ఆపరేషన్ చేసినా, లివర్ ఆపరేషన్ చేసినా, ఏ ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా అవుతుందనే ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీని తీసుకురావటం, అలాగే పేదవారిని కూడా డాక్టర్లు చేయాలనే సహృదయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే బడుగు బలహీన వర్గాలు కూడా డాక్టర్లు అవ్వాలని. ఇవాళకి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుని ఇస్తే దాన్ని అన్నింటినీ ఎత్తేసి ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా చేసి ఇవాళ పేదలందరూ నెత్తిన పుట్టి ఎలా పొలం ఉన్నవాడు పొలం అమ్ముకుంటారు, ఇల్లు ఉన్నవాడు ఇల్లు అమ్ముకుని వైద్యం చేయించుకుంటారు. కానీ ఏమీ లేనివాడు ఎలా చేయించుకుంటాడు, ఏ రకంగా వైద్యం అందాలి అనే ఆలోచనే లేకుండా ఒకవేళ ఈ పేదవాళ్ళందరూ ఇక్కడ మరి గతంలో చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్న దాన్ని ఇవాళ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలి, గవర్నమెంట్ తరఫునే ఉండాలనే పోరాటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా రేపు 12వ తారీఖున మరి పొద్దున్న 8:30కి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి ఆ ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతటా కూడా అక్కడ పాల్గొని దాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స్ సుబ్బరాజు,
మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణన్లు పాల్గొన్నారు. తొలుత ఇటీవల మృతి చెందిన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వీరమల్లు ఫణీంద్రకు సంతాపం వ్యక్తం చేసి కొద్దిసేపు మౌనం పాటించారు. మొత్తం దేశాన్ని ఏకం చేస్తున్న భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మ స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు రాజ్యాంగ ప్రచార వేదిక ఆధ్వర్యంలో తణుకు సురాజ్య భవన్లో ఆదివారం నిర్వహించిన వివిధ రంగాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రత్యేకంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ పీఠికను విద్యార్థులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, వృత్తి సంఘాలు కూడా ఏదొక స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని డివివిఎస్ వర్మ కోరారు. తొలుత రాజ్యాంగ పీఠిక పఠనం, ప్రతిజ్ఞలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం మరింత పెరిగింది. గతంలో గత సంవత్సరం ఏర్పాటు చేసిన నాటికి ఈవేళకి తేడా రెండు అంశాలు. రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదాన్ని, లౌకికవాదాన్ని తొలగించాలి అని సుప్రీంకోర్టు ఒక వాద్యం నడిచింది. ఆ నడిస్తే పర్యవసానంగా సుప్రీంకోర్టు దాని మీద చాలా చర్చోపదేశం నడిచింది. అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 76లో చేసినప్పటికీ దాంతో నిమిత్తం లేకుండానే రాజ్యాంగంలో లౌకికతత్వము, సామ్యవాదం భావజాలము అంతర్భాగము. అంటే మన రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం పోవాలి, రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం పోవాలి. అన్ని మాటలు పోతే ఇక దేశాన్ని ఎలా మార్చాలంటే అలా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మతరాజ్యం చేయాలి అనుకోండి, ఉదాహరణకి రాష్ట్ర దేశాన్ని లౌకికవాదం అనే మాట అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని లౌకికవాదం మీద దాడి చేస్తాం. రెండవది, మన దేశం అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు అదాని చేతిలో, అంబానీ చేతిలో అంటున్నాం. అంటే వాస్తవం చెప్పాలంటే కార్పొరేట్ రంగం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని, సహజ వనరుల్ని అన్నింటినీ కూడా వాళ్ళు దారాదత్తం చేసుకున్నారు. ఇవాళ కార్పొరేట్ సంపద విపరీతంగా పెరగడం చూస్తాం. ఈ 10 ఏళ్లలో అంతరాలు లేని సమాజం అనేది సామ్యవాదం యొక్క నియమం. మన రాజ్యాంగంలో స్పష్టంగా ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వాలు ఏం చేయాలో చెప్పిన వాటిలో సంపద కేంద్రీకరణ జరగకూడదు అని చెప్పి, సహజ వనరులు దేశ ప్రజలందరికీ చెందాలి. కార్మిక వర్గానికి ఏం చెప్పారు? వాటి మెరుగైన పని పరిస్థితులు కల్పించాలన్నారు. ఇప్పుడు 8 గంటలు 10 గంటలు చేస్తారు. కార్మిక యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్తున్న రాజ్యాంగం కార్మికుల్ని ఈవేళ కాడు చేతులు కట్టేసి యజమాని దగ్గర పడేసినటువంటి విధానం. ఈ పరిస్థితుల్లో మనం రాజ్యాంగ విలువలు యువతరంలో, మధ్యతరగతి వర్గాల్లో, పేద ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మరింత పెరిగింది. డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సిపిఐ కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిర్సిపో రామకృష్ణ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, స్థానిక కార్యదర్శి మొహమ్మద్ స్వాలీహా, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యాయ సేవల దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. నిస్సహాయులకు బాసటగా నిలవడమే న్యాయ సేవల లక్ష్యం. అందుకే న్యాయ సేవాధికార సంస్థ 1995లో ఏర్పాటైంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1998 నవంబర్ 9వ తేదీన అప్పటి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఆనంద్ న్యాయ సేవా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఉచితమైన, నాణ్యమైన సేవలు అందుబాటులోకి తేవడమే ధ్యేయంగా నిర్వహిస్తున్నారు. దేశంలో న్యాయ సేవలు అందించేందుకు సామాన్యులు చేయాల్సిన ఖర్చు భరించలేనంతగా ఉంటోందన్న భావన నేపథ్యంలో ఈ సేవలకు ప్రాధాన్యత మరింత పెరిగింది. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం అందించడంతో పాటు లోక్ అదాలతులు, న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తాయి. వివాదాలు ప్రాథమిక దశలో పరిష్కరించేందుకు లోక్ అదాలతులు కృషి చేస్తాయి. న్యాయ సేవాధికార సంస్థలు లోక్ అదాలతులను నిర్వహించడం ద్వారా కోర్టులపై భారాన్ని తగ్గిస్తాయి. అక్కడ పెండింగ్లో ఉన్న సివిల్, ఇతర అంశాలు, కుటుంబ వివాదాల వంటి కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరిస్తున్నారు. కోర్టులలో ఉన్న జడ్జిలు, న్యాయవాదులు ద్వారా లోక్ అదాలతులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఇరగవరం రోడ్లో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన ఈ దినోత్సవ సభలో తణుకు కోర్టుకు చెందిన మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివిఎన్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన అంశాలను వివరించారు. సర్వీసెస్ డే డబ్బులు లేకుండా ఉండి ఏదన్నా న్యాయం అందని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయండి, ఫ్రీగా లాయర్ని ఇవ్వండి, వాళ్ళ కేసు నాకు చెప్పుకునేటట్టు మీరు చెయ్యండి అని ఆర్టికల్ 39A ఇన్కార్పొరేట్ చేశారు. ఈ ఆర్టికల్ 39A బేస్ చేసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి తెచ్చింది. అది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇది 11th October 1987న ఇది అయ్యింది. కానీ ఒక యాక్ట్ ఫోర్స్లోకి రావాలంటే లెజిస్లేచరు, తర్వాత అదే అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, అసెంట్ ఉంటేనే అది ఫోర్స్లోకి వస్తుంది. 9th November 1987 కనుక ఈ రోజున ఈ యాక్ట్ 1987లో అమల్లోకి వచ్చింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఉమెన్ వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా, మహిళ కానీ లేదు చిల్డ్రన్ కానీ, ఏదైనా న్యాచురల్ కెలామిటీ వల్ల నష్టం జరిగి ఉన్నోళ్ళు ఇన్కమ్ అనేది సంవత్సరానికి 9,000 బిలో వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు వీళ్ళందరినీ 7 వర్గాలు చేసి వీళ్ళందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి అని చెప్పింది ఈ చట్టం. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన్ మునుస్వామి, పానంగి శ్రావణి సమీర, ఎస్కే మోతి, పారాలీగల్ వాలంటీర్లు కాకర్ల నరసన్న, ఎం శ్రీదేవి, హాస్టల్ వార్డెన్ సిహెచ్ రామకళ్యాణి, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ఆదివారం వైద్య సేవలందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు సంచార శకటం ద్వారా పట్టణాల్లోని వివిధ ప్రాంతాలను పర్యటించి 8 మందిని పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు మారుతి స్కూల్లో ఏర్పాటు చేసిన సభకు సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షత వహించగా విశ్రాంతి ఎంఈఓ కోర సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాళీపట్నం తెలుగు కథకు దిక్సూచిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 1997 సంవత్సరంలో కథానిలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ కథానిలయంలో ప్రస్తుతం 40,000కు పైగా కథా సంపుటాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా డిజిటల్ చేయడం జరిగింది. మనం ఆన్లైన్లో ఎవరి కథ కావాలంటే తెలుసుకోవచ్చు. ఈ కథల్లో ముఖ్యమైనది యజ్ఞం కథ చదివాను. ఆ యజ్ఞం కథ ఏమిటంటే ఈ సమాజంలో ఉన్న వర్గాల్లో ఒక అంటే సంపన్నులు పేదవాళ్ళు సంఘర్షణలో ఈ పేదవాళ్ళు ఎలాగా దోపిడీ చేయబడుతున్నారనే దాని మీద ఆయన చాలా విపులంగా అంటే శ్రీకాకుళం జిల్లాలో మనం ఇక్కడ పిల్ల చేపించారంటాం. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సూర్యాలయం వీధిలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన సభలో గుండె ఆగిపోయిన సందర్భంలో అనుసరించే సిపిఆర్ హార్ట్ పంపింగ్ విధానాన్ని రెడ్ క్రాస్ కోచ్ కె ధర్మారావు వివరించారు. క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామేర రంగారావు, జోన్ చైర్పర్సన్ కోడూరు పద్మావతి, స్థానిక కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారి,
రెడ్ క్రాస్ సమన్వయకర్త పెండ్యాల సూర్య, సంఘ సేవకులు కోడూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.